కొడితే తిరిగి కొట్టడానికి, తిరిగి తిట్టడానికి గొప్ప బలమేం అవసరం లేదు కదండి. అవసరమా? తిట్టిన తిట్టును తట్టుకోవటానికి దమ్ము కావాలి. కొడితే దెబ్బను తిరిగి కొట్టకుండా తట్టుకోవటానికి గుండె కావాలి. దెబ్బను సహించడానికి, నిందను మోయడానికి, మాటను పడడానికి, దోషణ తట్టుకోవడానికి గుండె కావాలి. రియాక్ట్ అవ్వటం ఎంతసేపు? బూతులు తిట్టినవాడిని తిరిగి తిట్టడానికి మనకేం తెలియదు ఏంటి? పిహెచ్డి చేయాల ఆ దరిద్రాల్లో. పచ్చి కోతలు, ఇక వాడి చెవుల్లో రక్తాలు రావాలి భయంకరంగా, ముక్కులో కూడా రావాలంటే. కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడతాం. మనమే ఎరగని తిట్లే, అందులో గుట్టి అందులో పెరిగి ఆ టైపులో వచ్చిన వాళ్ళు మొత్తం చండాలతో. ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేశాడు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. లేకపోతే పేలిపోద్ది ఒక్కొక్కడికి. కానీ దేవుడు ఏం చెప్పాడు? తిడితే తిట్టడం గొప్ప కాదురా, కొడితే కొట్టడం గొప్ప కాదు. కొట్టిన దెబ్బను, తిట్టిన తిట్టును తట్టుకోవడానికే గుండె కావాలి. వాడే నా బిడ్డ అన్నాడు.